అందరికీ నమస్కారం అండి. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు అందమైన అమ్మాయిలు. రచన శశిభూషణ్ గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? ఖలీల్ టిఫిన్ తినడం ముగించి బిల్లు చెల్లించి హోటల్ నుంచి బయటికి నడిచాడు. పేవ్మెంట్ మీద నిలబడి సిగరెట్ వెలిగించుకున్నాడు. 2 నిమిషాలు అక్కడే నిలబడి ఆ తర్వాత నెమ్మదిగా బయలుదేరాడు. ఖాళీగా వెళ్తున్న టాక్సీ పిలిచి ఎక్కి కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి సార్ అడిగాడు డ్రైవర్ మీటర్ మారుస్తూ. టీ నగర్, మోతీలాల్ స్ట్రీట్ అని సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు ఖలీల్. టాక్సీ బయలుదేరింది. ఇది తన తొలి ప్రయత్నం. తను ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. 18 ఏళ్ళు ఉంటాయి సుమతికి. చాలా అందంగా ఉంటుంది. తను వెళ్ళే సమయానికి ఇంట్లో ఉంటుందా? తన మాటల్ని నమ్మే కంటే నమ్మించాలి యోచిస్తున్నాడు ఖలీల్ తీవ్రంగా, చాలా తీవ్రంగా. కోడంబాకం హై రోడ్డు చేరుకుంది టాక్సీ. అక్కడి నుంచి ఉస్మాన్ రోడ్డు వైపు తిరిగి వేగంగా పరిగెత్తసాగింది. ఖలీల్ ఆలోచనలు తెగడమే లేదు. సార్, ఇదే మోతీలాల్ స్ట్రీట్. ఈ వీధిలో ఎక్కడికి వెళ్ళాలి? డ్రైవర్ మాటలు విని ఈ లోకంలోకి వచ్చాడు ఖలీల్. మీటర్ ప్రకారం డబ్బులు ఇచ్చేశాడు. టాక్సీ దిగి దగ్గరేలే, నేను నడిచి వెళ్తానులే అంటూ ముందుకు వెళ్ళాడు. ఇళ్ల నెంబర్లు చూసుకుంటూ. టాక్సీ వెళ్ళిపోయింది. ఒక ఇంటి ముందు ఆగి తలుపు తట్టాడు ఖలీల్. అందమైన యువతి తలుపు తెరిచింది. మీ నాన్నగారి పేరు ధర్మారావు కదమ్మా అడిగాడు ఖలీల్. అవును అందామె. ఖలీల్ ఎవరో అర్థం కాక. పతి అండ్ పతి ప్రొవిజనల్ స్టోర్స్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. అవును అన్నట్టు తలూపింది ఆమె. అయితే నేను ఇల్లు వెతకడంలో పొరపాటు పడలేదన్నమాట. నాన్నగారి కోసం వచ్చారా అడిగింది ఆమె. చిన్నగా నిట్టూర్చి, కాదమ్మా, నీకోసమే వచ్చాను అన్నాడు ఏదో తప్పు చేసిన వాడిలాగా తలదించుకుంటూ. నా కోసమా? ఆశ్చర్యపోయిందామె. అమ్మా, నీ పేరు ఇంకా కొన్ని వివరాలు మీ నాన్నగారే చెప్పి పంపించారు. నువ్వు నన్ను క్షమించాలి సుమతి. నేను అంటున్నాడు ఖలీల్. అసలు సంగతి ఏమిటో చెప్పండి కాస్త విసుగ్గానే అంది సుమతి. చెప్తానమ్మా. నా పేరు రాజగోపాల్. అడయార్లో ఉంటున్నాను. డాక్టర్ని నేను. ఉదయం 8 గంటలు అయి ఉంటుంది. రోడ్డు మీద పరధ్యానంగా నడుస్తున్న మీ నాన్నగారికి నా కారు ఢీకొన్నది. పెద్ద ప్రమాదమేమీ జరగలేదు దేవుడి దయవల్ల. మీ నాన్నగారు. అయ్యో, నాన్నగారికి ఏమైంది? ఇప్పుడు ఎలా ఉంది? కంగారుగా అడిగింది ఆమె. ఖలీల్ మాటలు పూర్తిగా వినిపించుకోకుండా, నాన్నగారికి ఏమీ పర్వాలేదమ్మా. చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. కింద పడగానే స్పృహ కోల్పోయారు. సుమతి మొహం నిండా చెమటలు పట్టేసింది. భయపడకమ్మా, నాన్నగారు ఇప్పుడు క్షేమంగానే ఉన్నారు. నా డిస్పెన్సరీలోనే బెడ్ మీద పడుకుని ఉన్నారు. నిన్నే కలవరిస్తున్నారు. వారికి ఇంజెక్షన్ ఇచ్చి నేను ఇలా వచ్చాను. త్వరగా బయలుదేరమ్మా అన్నాడు ఖలీల్ నెమ్మదిగా. సుమతికి ఏడుపు రాబోయింది. బలవంతంగా దాన్ని దిగమింగుతూ, నాన్నగారు మళ్ళీ మామూలు మనిషి కావడానికి ఎన్ని రోజులు పడుతుంది డాక్టర్ అని అడిగింది. 2-3 రోజుల్లో మళ్ళీ మామూలుగా తిరగగలుగుతారు. సుమతి లోపలికి పరిగెత్తింది. 5 రూపాయల నోటు సూట్ కేసులోంచి తీసుకుని హ్యాండ్ బ్యాగ్లో పడేసుకుంది. కంగారుగా చెప్పులు తొడుక్కుని పదండి డాక్టర్ అని ఖలీల్ దగ్గరగా వచ్చింది. ఇంటికి తాళం వేసి బయలుదేరమ్మా. లోపలికెళ్ళి వెంటనే తిరిగొచ్చింది సుమతి. అటు తిరిగి తలుపు మూసి తాళం వేయసాగింది ఇంటికి. జేబులోంచి ఒక కవర్ తీసి వీధి వైపు తెరిచి ఉంచిన కిటికీ గుండా లోపలికి జార విడిచాడు ఖలీల్. సుమతి తాళం వేయడం పూర్తి కాగానే ఇటు తిరిగింది. త్వరగా పదండి డాక్టర్ అంది. తండ్రికి ఎలా ఉందో అనే కంగారులో. సుమతిని తీసుకుని రోడ్డు మీదకి వచ్చాడు ఖలీల్. 4 నిమిషాల తర్వాత ఖాళీ టాక్సీ దొరికింది. ఇద్దరూ కూర్చున్నారు. సుమతి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. రకరకాలుగా ఊహిస్తోంది ఆమె మనసు. ఖలీల్ కిందకి దిగాడు. ఒకచోట టాక్సీ ఆపి మీటర్ ప్రకారం డబ్బులిచ్చాడు. చేసేదేమీ లేక సుమతి కూడా దిగింది. టాక్సీ వెళ్ళిపోయింది. 60 గజాలు దాదాపుగా నడిచి ఒక ఆవరణలోకి తిరిగాడు ఖలీల్. గేటు ముందు గోరకాలేడు. ఆ ఇంటి ముందు కాకుండా ఇంటికి కాస్త దూరంలోనే టాక్సీ ఎందుకు ఆపించాడో
అవన్నీ యోచన చేయలే సుమతి. కంగారుగా అతని వెనకే వెళ్తోంది. 2 అంతస్తుల భవనం అది. చుట్టూ ప్రహరీ గోడ ఎత్తుగా ఉంది. భవనానికి గేటుకి మధ్యలో ఒక చిన్న పూల తోట ఉంది. పోర్టిగోలో ఫియట్ కారు ఒకటి నిలబడి ఉంది. ప్రస్తుత నాగరికతకి చిహ్నంగా ఉంది ఆ ఇల్లు. అవన్నీ పరిశీలనగా చూడలేదు సుమతి. గబగబా ఖలీల్ వెంట నడిచిపోతోంది. మేడ మీదకి వెళ్ళిన తర్వాత ఒక గది వైపు చెయ్యి చూపిస్తూ, నాన్నగారు ఆ గదిలో ఉన్నారమ్మా, వెళ్ళి చూడు అన్నాడు ఖలీల్. ముఖానికి పట్టిన చెమటని జేబు రుమాలతో అద్దుకుంటూ సుమతి తలుపు దోసుకొని గదిలోకి పరిగెత్తింది. గదిలో ధర్మారావు గారు లేరు. గది మధ్యలో ఒక సోఫా ఉంది. దాని ముందు చిన్న టీపాయ్ ఉంది. అంతకు మించి మరెటువంటి ఫర్నిచరు లేదు ఆ గదిలో. సుమతి ఆశ్చర్యపోతూ వెనుదిరిగింది. గది తలుపు బంధించబడి ఉంది అప్పటికే. ఖలీల్ చాలా వీధులు తిరిగి మౌంట్ రోడ్లోకి ప్రవేశించాడు. పక్కలకు వెనక్కు చూడ్డం లేదతను. ఆ ప్రదేశానికి చేరడమే అతని గమ్యంగా తలంచుకొని నడుస్తున్నాడు పేవ్మెంట్ మీద. ఒక హోటల్ ముందు ఆగి సిగరెట్ వెలిగించుకున్నాడు. ట్రాఫిక్ని చూస్తూ సిగరెట్ కాల్చుకోసాగాడు. 2 నిమిషాల తర్వాత సిగరెట్ పారేసి హోటల్లోకి నడిచాడు. స్పెషల్ రూమ్లో కూర్చుని భోంచేశాడు. సర్వర్ బిల్లు తెచ్చాడు. 6 రూపాయలు అయ్యింది బిల్లు. జేబులోంచి 7 రూపాయల నోట్ తీసి సాసర్లో పడేశాడు ఖలీల్. సర్వరు వినయంగా విష్ చేసి సాసర్ అందుకున్నాడు. జేబులోంచి పిస్తోల్ తీశాడు ఖలీల్. పిస్తోల్ చూసి గడగడా వణికిపోయాడు సర్వర్. చిన్నగా నవ్వి, భయపడక అన్నాడు ఖలీల్. జఫర్, ఇది ఎప్పుడు ఉంటుంది నా దగ్గర, మర్చిపోవద్దు అంటూ పిస్తోల్ని జేబులో పెట్టుకున్నాడు. సర్వర్ జఫర్కి అప్పటికి తగ్గింది వణుకు. జఫర్, నీ సహకారంతో నా తొలి ప్రయత్నం దివ్యంగా ఫలించింది. సాయంత్రంలోగా మరొక 5 అమ్మాయిల అడ్రస్లు, వారి వివరాలు కావాలి నాకు. ఇదిగో ఈరోజు నీ కూలి అంటూ 10 నోట్లు తీసి జఫర్కిచ్చాడు ఖలీల్. 100 రూపాయలు జేబులో పడేసుకుని ఇంకా ఖలీల్ చేతిలో ఉన్న నోట్ల కట్టలన్నీ చూస్తున్నాడు జఫర్. పెళ్ళి అయి ఉండకూడదు, అమ్మాయిలు అందంగా ఉండాలి, తెలిసిందా అంటూ లేచి నిలబడ్డాడు ఖలీల్ నోట్ల కట్టని జేబులో పడేసుకుని. అలాగే సార్. జఫర్, ఏమాత్రం పొరపాటు జరిగినా ఇద్దరం జైల్లో ఉంటాం. జైలు జీవితం ఎలా ఉంటుందో పొరపాటు జరగనివ్వను సార్. గుడ్. రాత్రి ఇక్కడే భోంచేస్తాను, అప్పుడు ఇవ్వు అడ్రస్లు అని బయటికి నడిచాడు ఖలీల్. తలుపు తెరుచుకునేసరికి ఉలిక్కిపడి సోఫాలోంచి లేచి నిలబడింది సుమతి. ఖలీల్ లోపలికొచ్చాడు. వెంటనే తలుపు మూసి లోపల నుంచి లాక్ చేసి తాళం చెవిని కోట్ జేబులో పడేసుకున్నాడు. తీక్షణంగా ఖలీల్ని చూసింది సుమతి. చిన్నగా నవ్వాడు ఖలీల్. ఆకలిగా ఉందా అడిగాడు. చెప్పు తీసుకుని అతని మొహం మీద కొట్టాలి అని అనిపించింది సుమతికి. ఎలాగో ఉద్రేకాన్ని అదుపులో పెట్టుకోగలిగింది. మా నాన్నగారికి దెబ్బలు తగిలాయని నమ్మించి నన్ను ఇలా తీసుకురావడంలో నీ ఉద్దేశం అసలు ఏంటి అరిచింది కోపంగా. నిన్ను ఉపయోగించాలని చెప్పడానికి చింతిస్తున్నాను సుమతి అన్నాడు ఖలీల్ సోఫాలో కూర్చుని. సిగ్గులేదా? ఒక ఆడపిల్లను మోసం చేసిందే చాలక మళ్ళీ వాగుతున్నావా? సిగ్గా? అది ఉండాల్సిందే నీకు. నువ్వు ఆడదానివే కానీ చిన్నపిల్లవేం కాదే. 18 ఏళ్ళు ఉంటాయి నీకు. రాజగోపాలు మర్యాదగా నన్ను మా ఇంటి దగ్గర. ఆమె మాటలకు అడ్డుపడ్డాడు ఖలీల్. సారీ సుమతి, నా పేరు రాజగోపాల్ కాదు, ఖలీల్. నాది భారతదేశం కాదు, పాకిస్తాన్. ఉలిక్కి పడింది సుమతి. నన్నేం చేస్తావు అడిగింది భయంగా. నేను గూఢచారిని. నీతో కొంచెం పని ఉండి నిన్ను ఇలా తీసుకొచ్చాను. గూఢచారికి తనతో అసలు ఏం అవసరం కలిగింది? పాకిస్తాన్ అంటున్నాడు. భారత ప్రభుత్వానికి తెలిస్తే ఏదేదో ఊహిస్తోంది ఆమె. కూర్చో సుమతి. సుమతికి ఉక్రోషం, ఏడుపు ముంచుకొచ్చాయి. ఏడవడం ఇష్టం లేక లేని ధైర్యాన్ని తెచ్చుకుంది. ముందు వెనకల ఆలోచించకుండా చెప్పు తీసుకుని ఖలీల్ దవడలు వాయించేసింది. నువ్వు గూఢచారివో గూండావో నాకు అనవసరం. మర్యాదగా నన్ను వదిలిపెట్టు మా ఇంటి వద్ద అంది చెప్పు కాలికి తొడుక్కుంటూ. సుమతి గదిలో ప్రతిధ్వనించింది ఖలీల్ అరుపు. ఈ గది సౌండ్ ప్రూఫ్. నువ్వు ఏడ్చినా అరిచినా ఎవ్వరికీ తెలియదు, చుట్టుపక్కల ఇళ్లవాళ్లకు అంటూ లేచి ఆమె మీద పడ్డాడు. ఛీ, వదులు నన్ను అరిచింది
పెన్నుగులాడింది. ఖలీలు మరింతగా విజృంభించాడు. ఆమెను ఎత్తి సోఫాలోకి విసిరాడు. నీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టు అంది ఏడుస్తూ. పక్కపక్క నవ్వాడు ఖలీల్. నన్ను చెప్పుతో కొట్టినప్పుడు ఈ ఏడుపుని ఎక్కడ దాచుకున్నావు అంటూ లేచి మీదకి దూకేశాడు పులిలాగా. అర్ధరాత్రి అయింది. న్యూ ఐలాండ్ మౌనంగా నిద్రపోతోంది. వెన్నెల ద్వీపమంతా సమంగా కురుస్తోంది. ఆ రోజు పౌర్ణమి కావడంతో ఆహ్లాదంగా ఉంది వాతావరణం. పగలంతా కష్టపడిన కూలీలు హాయిగా నిద్రపోతున్నారు గుడారాల్లో. ప్రఖ్యాత పాకిస్తాన్ రహస్య గూఢచారి రెహమాన్ తన గుడారంలో ఒంటరిగా పడుకుని ఉన్నాడు. క్యాంప్ కాట్ మీద. అతడు నిద్రపోవడమే లేదు. ఏదో ఆలోచిస్తున్నాడు దీర్ఘంగా. అతని మస్తిష్కంలో ప్రొఫెసర్ జలాలుద్దీన్ డైరీలోని విషయాలు మెరిసి అంతలోనే మాయమైపోతున్నాయి. గుడారాలకు కావలి కాస్తున్నవాడు కొనికిపాట్లు పడుతున్నాడు. ఒక చెట్టును ఆనుకొని నిలబడి. వాడి చేతిలో మెషిన్ గన్ ఉంది. స్టీమ్ బోటు ఇంజన్ ఆఫ్ చేసి కిందకి దిగాడు గఫర్. బోటు అలల తాకిడికి దూరంగా వెళ్ళిపోకుండా ఒడ్డునే ఉన్న కొయ్య దిమ్మకు బిగించాడు గఫర్. ఆ స్టీమ్ బోటులో సుమతి ఉంది. కాళ్ళు చేతులు బంధింపబడి అరవడానికి వీలు లేకుండా నోటికి టేపు అతికించబడి ఉంది. సుమతి కట్లు ఊడదీసేశాడు గఫర్. నోటికున్న టేప్ కూడా తీసేశాడు. దిగో అన్నాడు కర్కశంగా. అప్పటి వరకు సముద్రం మీద స్టీమ్ బోట్లో బందీగా ప్రయాణం సాగించిన సుమతి కిక్కురు మనకుండా గఫర్ వెంట నడిచి న్యూ ఐలాండ్ భూభాగం మీద కాలు పెట్టింది. కాపలావాడు చూసేశాడు సుమతిని, గఫర్ని. ఎవరు అరిచాడు మెషిన్ గన్నుని సరిచేస్తూ. సీక్రెట్ ఏజెంట్ X8 చెప్పాడు గఫర్. కాపలావాడు కర్రలాగా బిగిసిపోయి గఫర్కి సెల్యూట్ చేశాడు. సుమతిని తీసుకొని రెహమాన్ ఉన్న గుడారంలోకి వెళ్ళాడు గఫర్. మొత్తం 6 గుడారాలు. మిగిలిన 5 గుడారాల్లోనూ 25 మంది కూలీలు నిద్రపోతున్నారు. కాపలా పని 3 గంటలకొకడు చూస్తాడు. తన షిఫ్ట్ అయిపోయిన వెంటనే మళ్ళీ మరొకడిని లేపుతాడు. ప్రస్తుతం న్యూ ఐలాండ్ భూభాగం మీద 29 మంది ఉన్నారు సుమతితో కలిసి. కూలీలు గుడారాల్లో కలకలం బయలుదేరింది. అందరూ నిద్ర లేచి సుమతి ఉన్న గుడారం కేసి రాసాగారు. రెహమాన్ గుడారం వెలుపలికెళ్ళి నిలబడ్డాడు. ఆవేశాన్ని అణుచుకోండి. గఫర్, ఒకే ఒక యువతిని తీసుకొచ్చాను. మీరందరూ జంతువుల్లాగా ప్రవర్తించారంటే ఆమె చనిపోవడం ఖాయం అంటున్నాడు రెహమాన్. కూలీలు వినిపించుకునే స్థితిలోనే లేరు. వారు స్త్రీ మొహం చూసి 6 నెలలైంది. ఆ ద్వీపం మీదే పడి ఉన్నారు. యంత్రాల్లా పనిచేస్తూ పెద్దగా కేకలు పెడుతూ రెహమాన్ని తోసుకుంటూ గుడారంలోకి చొరబడ్డారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న న్యూ ఐలాండ్ కేకలతో, ఏలలతో, నవ్వులతో మారు మ్రోగిపోయింది. దిక్కు తోచక గుడారంలోంచి వెలుపలికి వచ్చేశాడు. సుమతిని అక్కడే వదిలేసి. సుమతి అరుపులు హృదయ విదారకంగా వినిపిస్తున్నాయి గుడారంలోంచి. రెహమాన్ భయపడినంతా జరిగింది. చివరికి సుమతి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి 2 గంటల్లోనే. ఏడ్చి ఏడ్చి నిద్రపోయింది వనజ. నేల మీద పడుకుని అమాయకంగా నిద్రపోతున్న వనజను చూసి నెట్టూర్చింది జుబేదా. ఆ గదిలో వాళ్ళిద్దరూ మాత్రమే ఉన్నారు. వనజ, వనజ, వనజని తట్టి లేపింది జుబేదా. ఉలిక్కిపడి లేచి కూర్చుంది వనజ. ఏంటక్కయ్యా అంది. ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఇద్దరం కలిసి ఆలోచిస్తే ఎవరికో ఒకరికి ఏదో ఒక ఐడియా రాకపోదు. నువ్వు కూడా ఆలోచించు అని సోఫాలో వెనక్కి వాలింది జుబేదా. ఆకలేస్తుంది అక్కయ్య అంటూ లేచి వెళ్ళి సోఫాలో కూర్చుంది వనజ. పిచ్చి పిల్ల, ఇది మన ఇల్లు కాదు. తలుపు తెరుచుకుంటున్న చప్పుడు విని ఇద్దరు అటు చూశారు. ఖలీల్ లోపలికొచ్చాడు. మిస్టర్ రాజగోపాల్, మమ్మల్ని ఎందుకు ఇలా మోసం చేసి తీసుకొచ్చావు? ఇంకా ఎంతమందిని తీసుకొస్తావు అడిగింది జుబేదా సాధ్యమైనంత వరకు కోపాన్ని తగ్గించుకుంటూ. మిస్ జుబేదా, ఐఎమ్ వెరీ వెరీ సారీ. నా అసలు పేరు ఖలీల్. మిగిలిన వివరాలు మరోసారి చెప్తాను. ఇవి తినండి అంటూ చేతిలోని బిస్కెట్ ప్యాకెట్లు మీదకి విసిరాడు. ఇద్దరికి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఒక అమ్మాయిని తీసుకెళ్ళాను. ఆమె పేరు సుమతి. సుమతి ఇప్పుడు ఎక్కడుందో వింటే మీ గుండెలు పగిలిపోతాయి. పిచ్చి వేషాలు వేయకుండా ఉన్నారు అంటే మీకు వచ్చిన ప్రమాదం ఏమీ ఉండదు. ఎంతకు మమ్మల్ని ఏం చేస్తావు సాలోచనగా అడిగింది జుబేదా.
పెళ్ళి అని నవ్వి, పెళ్లి చేస్తాను మీకు, నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది మాత్రం ఇంకా కొందరు యువతులు కావాలి నాకు. యువతుల్ని సేకరించడం పూర్తయిన వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఈ రోజుకి ఎలాగో బిస్కెట్లతో సరిపెట్టుకోండి. రేపటి నుంచి మీకు అన్ని సౌకర్యాలు కలిగిస్తాను అన్నాడు ఖలీల్. నాన్సెన్స్, మా పెళ్ళిళ్ళు చేయడానికి అసలు నువ్వెవరు? అరిచింది జుబేదా. సిస్టర్ జుబేదా, రవిని మర్చిపోక తప్పదు నువ్వు అంటున్నాడు ఖలీల్. చిన్నగా ఏడుపు మొదలెట్టింది వనజ. ఇప్పుడు రాత్రి 1 గంట అయింది. కాసేపు ఏడవడం ఒంటికి మంచిదే. గంటల తరబడి ఏడవకుండా అరగంట పాటు ఇద్దరూ ఏడ్చుకుని ఆ తర్వాత నిద్రపోండి, గుడ్ నైట్ అంటూ గదిలోంచి వెళ్ళిపోయాడు ఖలీల్. అతడి వెనకే తలుపు మూసుకుంది. ఏడవకు వనజ, వీడెవడో పెద్ద గుండాలాగా ఉన్నాడు, తప్పకుండా వీడి పాపం పండుతుంది. రవి ఎవరో నీకు తెలియదు కదూ అంటూ వనజ కళ్ళు తుడిచి ఇలా అంది జుబేదా. నాకు కాబోయే భర్త పేరు రవి. అతను నేను ప్రేమించుకున్నాం. నేను అదృశ్యమైన సంగతి ఇదివరకే అర్థమై ఉంటుంది రవికి. తప్పకుండా అతను పోలీస్ రిపోర్ట్ ఇచ్చే ఉంటాడు. అదృష్టం కలిసి వస్తే ఇక్కడి నుంచి పారిపోవడం పెద్ద కష్టమేమీ కాదు. నా మాట విని ఈ బిస్కెట్లు తిను అంటూ ఏవేవో మాటలతో ధైర్యం చెప్తూ వనజకి కాసిన బిస్కెట్లు ఇచ్చి తను కూడా కొన్ని తింది జుబేదా. కూర్చోండి అన్నాడు డిటెక్టివ్ అజిత్. నా పేరు రవి. మీ ఇద్దరిలో డిటెక్టివ్ అజిత్ గారు ఎవరో నాకు తెలీదు అన్నాడు రవి అజిత్ చూపించిన కుర్చీలో కూర్చుని. అజిత్ చిన్నగా నవ్వి నేనే అన్నాడు. వీరు అన్నాడు రవి. నా అసిస్టెంట్, పేరు ప్రతాప్ చెప్పాడు అజిత్. రవి జేబులోంచి ఒక కవర్ తీసి బల్ల మీద పడేశాడు. ఇది నాకు ఈరోజు ఉదయం పోస్ట్లో వచ్చింది అన్నాడు. అజీజ్ కవర్లోని కాగితాన్ని తీసి చదువుకున్నాడు. యథాప్రకారం కాగితాన్ని కవర్లో పెట్టేస్తూ డబ్బు అందిందా? ఆ ఉత్తరంలో వ్రాసిన ప్రకారం అడిగాడు. తలూపి ప్యాంటు జేబు పాకెట్లోంచి ఒక నోట్ల కట్ట తీసి అజీజ్కి అందించాడు రవి. 10 రూపాయల నోట్లు. అప్పుడే రిజర్వ్ బ్యాంక్ నుంచి డ్రా చేసి తీసుకొచ్చినట్టు చాలా కొత్తగా ఉన్నాయి ఆ నోట్లు. మొదటి ఆకార్ నెంబర్స్ చూసి నోట్ల కట్టలని రవికి ఇచ్చాడు అజిత్. అపహరించబడిన జుబేదా ఏమవుతుంది అని అడిగాడు. ఆమె నా ప్రియురాలు తడబడకుండా చెప్పాడు రవి. ఇద్దరం ప్రేమించుకున్నాం. మా అమ్మ ఒప్పుకొని ఉంటే 6 నెలల క్రితమే నా అర్ధాంగి అయ్యుండేది జుబేదా. మీరు చదువుకుంటున్నారా అడిగాడు అజిత్. రవి ఆశ్చర్యపోయాడు క్షణకాలం. ఎలా ఊహించగలిగారు నేను స్టూడెంట్నని అడిగాడు తెప్పరిల్లి. చిన్నగా నవ్వాడు అజీజ్. ఎంతటి చిన్న విషయాన్నే ఊహించి తెలుసుకోలేకుంటే ఈ వృత్తి చేయలేం మేము. ఆటే కాలం. మీ మాటల్లో చూపుల్లో ఉడుకు రక్తపు ఛాయలు స్పష్టంగా తెలుస్తూనే ఉన్నాయి. సహజంగా విద్యార్థుల్లోనే ఇటువంటి లక్షణాలు కనిపించేది. మీకు పెళ్లి కాలేదని మీరే చెప్పారు. జుబేదా గారిని చేసుకోలేకపోయారు మీ ఇంట్లో ఎదిరించి. అంటే ఆర్థికంగా మీరు అస్వతంత్రులు. వ్యాపారము ఉద్యోగము ఉండి ఉంటే మిస్ జుబేదా మీ అర్ధాంగి అయి ఉండేది ఏనాడో. మీ వేషాన్ని, మాటల్ని, చూపుల్ని దృష్టిలో ఉంచుకొని హేతువాదంతో ఆలోచించి చూశాను అంతే. చిన్నగా ఊపిరి పీల్చుకొని ఒక్కసారి వదిలేశాడు రవి. జుబేదాని మీరు రక్షించగలరనే నమ్మకం ఏర్పడింది నాకు అన్నాడు నవ్వుతూ. ఇంతవరకు మీరేం చదువుకున్నారో చెప్పనే లేదు. నోరు విప్పాడు. మెడిసిన్ 4వ సంవత్సరం చెప్పాడు రవి. ఆ ఉత్తరం, డబ్బు అతనికి ఎలా అందాయో అడిగి తెలుసుకోవాలనుకున్నాడు అజిత్. ఇంకా కొన్ని సంగతులు అడిగి తెలుసుకున్నాడు. జుబేదా చిరునామా, రవి చిరునామా తీసుకుని రవిని పంపేశాడు. రివాల్వింగ్ చైర్లో వెనక్కు వాలి కళ్ళు మూసుకున్న అజిత్ని పలకరించలేకపోయాడు ప్రతాప్. కాలింగ్ బెల్ బజర్ బర్రమంటూ మోగింది. అజిత్ ప్రతాప్ వైపు చూశాడు. గదిలోంచి బయటికెళ్ళి ఇన్స్పెక్టర్ ప్రవీణ్ని వెంట పెట్టుకొని వచ్చాడు ప్రతాప్. అజిత్జీ, విచిత్రమైన ఒక కేసులో మీ సహాయం కోసం వచ్చాను అన్నాడు ప్రవీణ్ అజిత్ చూపించిన కుర్చీలో కూర్చుంటూ. చెప్పండి అన్నాడు అజిత్ సిగరెట్ వెలిగించుకొని ప్రవీణ్కి ఆఫర్ చేస్తూ. రాజగోపాల్ అనే వ్యక్తి వనజ అనే యువతిని తన వెంట తీసుకెళ్లాడు. ఆమె అతని వెంట ఇష్టపడి వెళ్ళలేదని ఆమె తరఫు వాళ్ళు చెప్తున్నారు. సహజంగా కిడ్నాపులు డబ్బు కోసం జరుగుతాయి. ఈ కేసు అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. కిడ్నాప్ చేసిన ఆ వ్యక్తి ఆమె తరఫు వాళ్లకు కొంత డబ్బు పంపాడు.
అతను పాత నేరస్తుడు కాదు అంటున్నాడు ప్రవీణ్. పాత నేరస్తుడు కాదని మీకెలా తెలిసింది? అడిగాడు అజిత్. అతను పంపిన ఉత్తరం మీద నోట్ల కట్టల మీద వేలిముద్రలు దొరికాయి. వాటిని పరిశీలించాం చెప్పాడు ప్రవీణ్. తల పంకించి తర్వాత చెప్పమన్నట్టు చూశాడు అజిత్. అంతే, ఈ కేసులో మీ సహాయం కావాలి. మిస్టర్ ప్రవీణ్, ఇలాంటి కేసులే నా వద్దకు ఇప్పటికి 2 వచ్చాయి అంటూ సుమతి, జుబేదా కేసుల వివరాలు చెప్పాడు. మై గాడ్! ఆశ్చర్యపోయాడు ప్రవీణ్. బల్ల మీద ఉన్న ఫోన్ మోగింది. అజిత్ రిసీవర్ ఎత్తి ఎస్ అన్నాడు. డిటెక్టివ్ అజిత్ గారితో మాట్లాడాలి అంటున్నాడు అవతల వ్యక్తి. మీకు కావలసిన వ్యక్తిని నేనే మాట్లాడుతున్నాను అన్నాడు అజిత్. అజిత్ జీ, నా పేరు సారథి. ఈరోజు ఉదయం నా చెల్లెలు అపహరించబడింది. నేను కాస్త పనుండి బజారుకి వెళ్ళొచ్చేసరికి. మీ చెల్లెల పేరు? వాణి. 2 నిమిషాలు మాట్లాడి రిసీవర్ పెట్టేశాడు అజిత్. తిరిగి మరో యువతి మాయమైంది. ఈమె తరఫు వాళ్లకు కూడా అందరికీ అందినట్టే డబ్బు, ఉత్తరం అందాయి. ఎవరతను? ఆమె పేరేంటి? అతను అంటే నాకు ఫోన్ చేసిన అతనా అని అడిగాడు అజిత్. అవును అన్నట్టు తలూపాడు ప్రవీణ్. అతని పేరు సారథి. అతని చెల్లెల పేరు వాణి. వాణి మాయమైంది. రాజగోపాల్ పేరు మీద ఉత్తరం. డబ్బు అందాయి సారథికి. అందరికీ లాగే ఆ ఉత్తరంలో తాము ప్రేమించుకొని దూరంగా వెళ్ళిపోతున్నామని ఉందట. అజిత్ జీ, నా బుర్ర వేడెక్కిపోతోంది. ఈ కేసును తలుచుకుంటే ఎలా ప్రొసీడ్ కావాలో అంతుపట్టడమే లేదు. ఇంకా ఎంతమంది యువతుల్ని ఆ రాజగోపాల్ మాయం చేస్తాడో ఊహించలేం. కమిషనర్ వరకు ఈ విషయం వెళ్ళక మునిపే రాజగోపాల్ని పట్టుకోవాలి నేను. దయచేసి నాతో కలిసి పనిచేయమని అడుగుతున్నాను అని మౌనం వహించాడు ప్రవీణ్. ఈ కేసులో మీతో కలిసి పనిచేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు చెప్పాడు అజిత్. థ్యాంక్స్. నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. బల్ల మీద కాస్త ముందుకు వంగాడు ప్రవీణ్. మిస్టర్ ప్రవీణ్, యువతుల్ని మాయం చేస్తున్న ఆ వ్యక్తిని పట్టుకునే బాధ్యత నేను వహిస్తాను. అతను పారిపోకుండా చూసుకునే బాధ్యత మీది. మీరు చెప్పేది నాకేం సరిగ్గా అర్థం కావడం లేదు. అజిత్ జీ, అతను ఎక్కడున్నాడని, ఎప్పుడు పారిపోతాడని అడిగాడు ప్రవీణ్. మిస్టర్ ప్రవీణ్, తన పేరు రాజగోపాల్ అని ఉత్తరంలో రాశాడు అతను. అతని అసలు పేరు అది అవునో కాదో మనకు తెలియదు. మనకతను పట్టు పడనంత వరకు అతని పేరు అదే అనుకుందాం. ఉదయం 10 గంటల ప్రాంతంలో వాణి అనే యువతిని అపహరించిన రాజగోపాల్ ఇప్పుడిప్పుడే మద్రాసు వదిలి వెళ్ళి ఉండాడు. మిస్టర్ ప్రవీణ్, ఈ నిమిషం నుంచి జాగ్రత్తగా కాపలా కాయండి. మద్రాసు నుంచి వెళ్ళే అన్ని రూట్లు 1000 కళ్ళతో గమనిస్తూ ఉండాలి. మీ శాఖ పటిష్టమైన మీ కాపలా ఏర్పాట్లు చూసి ఆ రాజగోపాల్ కొద్ది రోజుల పాటు మద్రాసులోనే ఉండిపోతాడు. అప్పుడు మనకు తగినంత సమయం ఉంటుంది అతన్ని పట్టుకోవడానికి అంటూ ప్రవీణ్కి ఏవేవో ఆదేశాలు ఇవ్వసాగాడు డిటెక్టివ్ అజిత్. రాధ ఒంటి నిండా సబ్బు రాసుకుంది. వీపు సరిగ్గా అందలేదు చేతులకు. ఎలాగో తంటాలు పడుతోంది. రాధ తుళ్ళి పడింది. రాధ అమ్మ పిలుస్తుంది అనుకుంటూ గబగబా స్నానం పూర్తి చేసుకుంది. ఈ రోజుకు కాదేమిటే, ఇదిగో వచ్చేస్తున్నా అరిచి చెప్పింది రాధ. గబగబా ఒంటి మీద ఉన్న తేమని టర్కీ టవల్తో తుడుచుకుని టవల్ని ఒంటి నిండా చుట్టుకుని బాత్రూంలోంచి బయటపడింది. నీకోసం ఎవరో వచ్చారు, హాల్లో కూర్చోబెట్టాను చెప్పింది రాధ వాళ్ళమ్మ శాంతమ్మ. హతోస్మి. తను సినిమాకి వెళ్ళాలని అనుకుంది. ఇదే సమయానికి ఎవరో ఓడిపడ్డం నిజంగా తన అదృష్టమే. వచ్చింది ఆడో మగో అనుకుంటూ. ఎవరమ్మా ఆ వచ్చిన పుణ్యాత్ములు అడిగింది రాధ తల్లిని. ఎవరో డాక్టర్ అట. తర్వాత మాట్లాడలేదు రాధ. వంటగదిని ఆనుకొని ఉన్న తన గదిలోకి వెళ్ళిపోయి 10 నిమిషాల్లో ముస్తాబు ముగించుకొని హాల్లోకి వెళ్ళింది. నమస్తే, నేనే రాధని అంది హాల్లో కుర్చీలో కూర్చున్న ఖలీల్ని చూస్తూ. ఖలీల్ ప్రతి నమస్కారం చేశాడు. సిస్టర్, నువ్వు నన్ను క్షమించాలి అన్నాడు దీనంగా మొహం పెట్టి. విషయం ఏమిటో చెప్పండి, తప్పకుండా క్షమిస్తాను అంది రాధ నవ్వేసి. లేడీ డాక్టరు సునంద గంట క్రితమే నా కారు కింద పడింది. ప్రమాదం వెంట్రుక వాసిలో తప్పిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది సునంద గారికి? ఆతృతగా అడిగింది రాధ.
పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు. దేవుని దయవల్ల సృహలోకి వచ్చి నీ పేరు చెప్పి పంపింది నన్ను. ఇంతకు సునంద గారు ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉన్నారు? నా డిస్పెన్సరీలోనే ఉన్నారమ్మా. నేను డాక్టర్ని, అడయార్లో ఉంటున్నాను చెప్పాడు ఖలీల్. రాధ జనరల్ హాస్పిటల్లో నర్సుగా ఉంటుంది. లేడీ డాక్టర్ సునంద అదే హాస్పిటల్లో ఐ స్పెషలిస్టు. సునంద సహకారంతోనే రాధ నర్సు కాగలిగింది. మీ పేరు? అడిగింది రాధ. శ్రీనివాస్. పదండి. రాధ గుమ్మం వైపు నడిచింది. ఖలీల్ ఆమె వెనుక వెళ్ళాడు. కాఫీ కప్పులతో హాల్లోకి వచ్చిన శాంతమ్మకి కూతురు కానీ కొత్త వ్యక్తి కానీ అగుపించలేదు. ఆశ్చర్యపోతూ వీధి వరండాలోకి వెళ్ళి నిలబడింది. వీధి చివరకంటా చూసింది శాంతమ్మ. ఖలీల్ రాధ వెళ్తున్న ఫియట్ కారు వీధి మలుపు తిరుగుతోంది. అప్పుడే ఏదో గొణుక్కుంటూ ఇంట్లోకి వచ్చేసింది శాంతమ్మ. ఆదివారం కావడంతో సినిమాకి వెళ్ళాలని ప్రోగ్రాం వేసుకున్న రాధ ఖలీల్ చేతిలో చిక్కిపోయింది. శ్రీనివాస్ గారు పిలిచింది రాధ. ఏంటమ్మా అన్నాడు ఖలీల్ వెనకకు తిరిగి చూడకుండా. డ్రైవింగ్ మీదే ఉంది అతని దృష్టంతా. మీకు డ్రైవింగ్ సరిగ్గా రాదా? అడిగింది రాధ. ఖలీల్ నవ్వి 10 సంవత్సరాల నుంచి నాకు కారు ఉందమ్మా అన్నాడు. అయితే సునంద గారి మీదకి కావాలనే కారు నడిపారా? నువ్వు పొరబడుతున్నావమ్మా. తప్పు నాది కాదు. పరధ్యానంగా నడుస్తూ ఆవిడే నా కారు కింద పడింది. రాధ ఏదో మాట్లాడబోయి ఆగింది. కారు ఒక ఆవరణలోకి తిరిగేసరికి ఖలీల్ కిందకి దిగాడు. తోటలో నవ్వుతున్న గులాబీలు చూసి అటువైపు నడిచింది రాధ. ఒక గులాబీని కోసుకొని వాసన చూసింది. పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్తున్నాడు ఖలీల్. అతని వెనకే పరిగెత్తింది రాధ మేడ మీదకి. సునంద గారిని గదిలో ఉంచి తాళం వేశారా? అడిగింది రాధ గది తాళం తీస్తున్న ఖలీల్ని చూస్తూ. బదులు చెప్పలేదు ఖలీల్. మెడ మీద చెయ్యి వేసి గట్టిగా లోపలికి తోశాడు. విసురుగా వెళ్ళి నిలదొక్కుకోలేక తూలి పడిపోయింది రాధ. సోఫాకి కాస్త దగ్గరగా. వెంటనే లేచి నిలబడింది ఆమె. శ్రీనివాస్ ఎందుకు తోసాడా అని ఆలోచిస్తూ. ఇలా కూర్చోవచ్చి మేము నీలాగే మోసపోయాం చెప్పింది జుబేదా. జుబేదాతో పాటు గదిలో మరొక 3 యువతులున్నారు. ఆశ్చర్యంగా చూస్తూ వాళ్ల వైపు సాగింది రాధ. శాంతమ్మ గారికి రాధ నేను లేచిపోతున్నాం, మా కోసం వెతికే ప్రయత్నాలు చేయకండి, ఎప్పుడో తిరిగి వచ్చి మిమ్మల్ని చూడగలము, అప్పటి వరకు మీరు మౌనంగా ఉంటే మీకే మంచిది. ఈ విషయాన్ని నలుగురికి చెప్పి అల్లరి పడకండి, అలా చేస్తే నవ్వుల పాలయ్యేది మీరే. శ్రీనివాస్ ఉత్తరం మడిచి బల్ల మీద పడేశాడు ప్రతాప్. అజిత్ శాంతమ్మ ముఖంలోకి చూశాడు. ఈ ఉత్తరంతో పాటు ఏదైనా డబ్బు మీకు? తల అడ్డంగా ఊపింది శాంతమ్మ. ఎవరో కుర్రాడు తెచ్చి ఈ కాగితం ఇచ్చాడు నాయన. ఏం చెయ్యాలో తోచక పక్కింటి ఆసామిని అడిగేసరికి మీ పేరు చెప్పి పంపించాడు అంటూ ఆ సాయంత్రం డాక్టర్ శ్రీనివాస్ అనే యువకుడు తన ఇంటికి రావడం, రాధ అతని వెంట వెళ్ళిపోవడం వివరంగా చెప్పింది ఆమె. 4-5 ప్రశ్నలు అడిగి శాంతమ్మకి ధైర్యం చెప్పి పంపేశాడు అజిత్. ప్రతాప్, ఈ శ్రీనివాస్కి ఆ రాజగోపాల్కి ఏదైనా సంబంధం ఉందంటావా అడిగాడు అజిత్ కుర్చీలో వెనక్కి వాళ్లతో. ఎంత మాత్రం లేదు అన్నాడు ప్రతాప్. పొరపడుతున్నావు ప్రతాప్, ఈ శ్రీనివాసే ఆ రాజగోపాల్. కాస్త లోతుగా దిగి ఆలోచించు. రాజగోపాలు శ్రీనివాసు ఒకే వ్యక్తి అనే దృష్టితో ఆలోచించు. కాసేపు బుర్రకి పదును పెట్టాడు ప్రతాప్. ఏం అంతుబట్టడం లేదు అన్నాడు చివరికి. అజిత్ కళ్ళు మూసుకొని చెప్పసాగాడు. మద్రాసులో యువతుల్ని మాయం చేస్తున్న వ్యక్తి రాజగోపాల్ అని తెలుసు మనకు. అతని అసలు పేరు వేరే ఏదో ఉండొచ్చు, ఇక్కడ అప్రస్తుతం. రాజగోపాల్ యువతుల్ని మాయం చేస్తున్నాడు. ఎందుకో పెళ్లి చేసుకోవడానికంటూ ఉత్తరాల్లో తెలియజేస్తున్నాడు. సుమతి మొదలుకొని వాణి వరకు ఆయా యువతులకు సంబంధించిన వాళ్ళకు ఉత్తరాలతో పాటు డబ్బు కూడా పంపాడు. శాంతమ్మకి డబ్బు పంపలేదు రాజగోపాల్. ఎందుకు? శాంతమ్మ రాజగోపాల్ని చూసేసింది. అతని ఆకారం, ఇంకా కొన్ని వివరాలు తెలిసిపోయాయి శాంతమ్మకి. చిన్న ట్రిక్ చేశాడు రాజగోపాల్. తను ఎంత వద్దని ఉత్తరాల ద్వారా వారించినా తను అపహరించిన యువతుల తరఫు వాళ్ళకి డిటెక్టివ్ల సహాయమో పోలీసుల సహకారమో తీసుకుంటారని తెలుసు రాజగోపాల్కి. మనల్ని తికమక పెట్టాలని అలా చేశాడు అంతే అని కళ్ళు తెరిచాడు అజిత్. రాజగోపాల్ ఏ క్షణంలో ఏ యువతని అపహరిస్తాడో అర్థం కావడం లేదు అంటున్నాడు ప్రతాప్. ప్రతాప్, రాజగోపాల్ సాధారణమైన నేరస్తుడు అయి ఉండడు. అయి ఉంటే ఇంత విచ్చలవిడిగా డబ్బు వెదజల్లడు.
నా అనుమానమే నిజమైతే అతని వెనుక ఏదో పెద్ద పథకం ఉంది. అదేదో తెలుసుకోవాలి మనం. మద్రాసులోని యువతుల్ని అందరినీ కాపాడడానికి ప్రయత్నించే కంటే ఆ రాజగోపాల్ని పట్టుకోవడం, శ్రమించడం ఉత్తమం. అతను పట్టుబడితే అతని పథకం నిలిచిపోవడంతో పాటు అదేమిటో కూడా తెలిసిపోతుంది అని ఆగాడు అజిత్. ఆడవాళ్ళని అమ్మే వ్యాపారానికి సంబంధించిన ముఠావాడేమో ఆ రాజగోపాల్. తన అనుమానాన్ని బయటపెట్టాడు ప్రతాప్. నీ అనుమానం సరైంది కాదు. అటువంటి ముఠాకు సంబంధించిన వాడు అయి ఉంటే డబ్బులెందుకు పంపుతాడు? నిజమే, తను ఆ పాయింట్ మర్చిపోయాడు. చాలా తీవ్రంగా ఆలోచనలో మునిగిపోయాడు ప్రతాప్. రిజర్వ్ బ్యాంక్లోంచి వెలుపలికి వచ్చాడు ప్రతాప్. టాక్సీ ఎక్కి జార్జ్ టౌన్ చేరుకున్నాడు. మింట్ స్ట్రీట్లో ఓ ఇంటి ముందుకెళ్ళి తలుపు తట్టాడు. సేట్ ధర్మచంద్ తలుపు తీశాడు. ప్రతాప్ని చూస్తూ, ఎవరు మీరు అని అడిగాడు. ధర్మచంద్ మీరేనా? ప్రతాప్ అడిగాడు. తలూపాడు ధర్మచంద్. నా వెంట మీరు పోలీస్ స్టేషన్కి రావాలి చెప్పాడు ప్రతాప్ ధర్మచంద్ని పరిశీలనగా చూస్తూ. ధర్మచంద్ బెదిరిపోయాడు. ఎంతకు మీరెవరు అన్నాడు తడారిపోయిన గొంతుకతో. ప్రైవేట్ డిటెక్టివ్ని. నా పేరు ప్రతాప్. ప్రతాప్జీ లోపలికి రండి, వివరంగా మాట్లాడుకోవచ్చు అంటూ వెనుదిరిగాడు ధర్మచంద్. ప్రతాప్ ధర్మచంద్ని అనుసరించాడు. ఇద్దరు మేడ మీదకి చేరుకున్నారు. కూర్చోండి ప్రతాప్జీ అన్నాడు ధర్మచంద్రు ఒక గదిలోకి వెళ్ళి. తర్వాత ప్రతాప్కి కుర్చీ చూపిస్తూ. ప్రతాప్ కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న కుర్చీలో ధర్మచంద్రుని కూర్చోమని చెప్పి, మీరు పోయిన నెల అంటే ఆగస్టు 15వ తారీఖున రిజర్వ్ బ్యాంక్ నుంచి 3 లక్షల రూపాయలు డ్రా చేశారు. ఆ డబ్బు ఏం చేశారు అని అడిగాడు కర్కశంగా. వ్యాపారంలో పెట్టాను. వివరంగా చెప్పండి చెప్పాడు ధర్మచంద్. ప్రతాప్జీ, ఖలీల్ అనే వ్యక్తి నా వద్ద కొన్ని వజ్రాలు తీసుకొని వచ్చాడు. డబ్బు ఇచ్చి అతని వద్ద వజ్రాలు కొనుక్కున్నాను. అలా చేయడం నేరం కాదా? నాన్సెన్స్. అధిక ప్రసంగం మాని ఖలీల్ అడ్రస్ చెప్పండి. సారీ ప్రతాప్జీ, మా బిజినెస్ టర్మ్స్లో అది చెప్పడానికి వీల్లేదు. ఆ విధంగా ప్రమాణాలు చేసుకున్నాం మేము. సేట్జీ, మీరిచ్చిన డబ్బుతో ఖలీల్ కొన్ని నేరాలు చేశాడు. అవి మీకు చుట్టుకోక మునిపే అతని అడ్రస్ చెప్పండి. ధర్మచంద్ విధి లేనట్టు నోరు తెరిచాడు. నా ఇంట్లోనే ఉంటున్నాడు ఖలీల్. అడయార్లో ఉంది ఆ ఇల్లు. ఆ ఇంటిని అతనికి నేనే అమ్మాను. ధర్మచంద్ని ఇంకా ఏవేవో 2-3 ప్రశ్నలు అడిగి ఆ ఇంట్లోంచి బయటపడ్డాడు ప్రతాప్. కుర్చీలో కూర్చుని ఉన్న ఖలీల్ చెంప చెళ్ళుమంది. చెప్పు, సుమతిని ఏం చేశావు అడిగాడు ప్రతాప్. ఖలీల్ సమాధానం చెప్పలేదు. తిరిగి బలంగా చెంప మీద కొట్టాడు ప్రతాప్. ఇంతటితో వదిలేయం. చిత్రహింసలు చేసైనా సరే నీ నోటి వెంట నిజం పలికిస్తాం. ఏం చేశావు సుమతిని? నీవు అపహరించిన యువతులందరూ ఉన్నారు, సుమతి మాత్రమే లేదు. మాట్లాడు. అప్పటికి నోరెత్తలేదు ఖలీల్. తిరిగి చెయ్యెత్తాడు ప్రతాప్. అతన్ని కొట్టి, నిజం చెప్పించలేవు ప్రతాప్. నీలాగే శిక్షణ పొందిన గూఢచారి అతను, అజిత్ చెప్పాడు. అతను గూఢచారా? ఇన్స్పెక్టర్ ప్రవీణ్ ఆశ్చర్యపోయాడు. అవును అన్నట్టు తలూపాడు అజిత్. ప్రతాప్, వచ్చి కూర్చో. అజిత్ మాటకు ఎదురు చెప్పలేక వెనుతిరిగాడు ప్రతాప్. ఆ గదిలో ఇంకా కమిషనర్ ఆఫ్ పోలీస్, మరో 2 అధికారులు ఉన్నారు. మిస్టర్ ఖలీల్ నెమ్మదిగా పిలిచాడు అజిత్. అజిత్ వైపు చూశాడు ఖలీల్. మీరు ఆరితేరిన గూఢచారులు. బెదిరింపులకు, దెబ్బలకు లొంగడు గూఢచారి. ఆ సంగతి నాకు తెలుసు. దయచేసి ఒకే ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. సుమతిని ఏం చేశారు అడిగాడు అజిత్. మిస్టర్ అజిత్, ఖలీల్ నోరు విప్పాడు. మిమ్మల్ని చూడడం ఇదే ప్రథమం. ముందు నా ప్రశ్నలకు మీరు బదులివ్వండి. నేను ఎక్కడ ఎటువంటి పొరపాటు చేయలేదు. మీరు, నేను యువతుల్ని దాచిన ఇంటిని ఎలా కనుక్కోగలిగారో ఎంత ఊహించినా అర్థం కావడం లేదు. అభ్యంతరం లేకుండానే చెప్పండి. మిస్టర్ ఖలీల్, మీరు యువతుల్ని మాయం చేస్తూ పంపిన నోట్ల కట్టలు మా చేతుల్లో పడ్డాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని ఆలోచించాం. ఆడవాళ్ళని అదృశ్యం చేస్తున్న ఆ వ్యక్తికి పెద్ద పెద్ద బ్యాంకుల్లో అకౌంట్లు ఉండి ఉంటుందని తీర్మానించుకున్నాం. మీరు పంపిన నోట్లు చూసి ఆ సీరియల్ నెంబర్ మీద సేట్ ధర్మచంద్కి 3 లక్షల రూపాయలు ఇష్యూ చేసినట్టు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు చెప్పారు.
ధర్మచంద్రుని బెదిరించేసరికి మీ చిరునామా బయటపడింది. దట్స్ ఆల్ రైట్. నన్నేం చేస్తారు? చంపేస్తారా? అడిగాడు ఖలీల్. తల అడ్డంగా ఊపాడు అజిత్. సుమతిని ఏం చేశారో చెప్పండి అన్నాడు. ఒక్క క్షణం ఆలోచించి సుమతిని న్యూ ఐలాండ్కి పంపించాం అంటూ అన్ని విషయాలు వివరంగా చెప్పాడు ఖలీల్. కమిషనర్జీ, తగిన బందోబస్తుతో వెళ్ళి న్యూ ఐలాండ్ భూభాగం మీదున్న శత్రువుల్ని వెంటనే కస్టడీలోకి తీసుకోండి. మీరు ఆ న్యూ ఐలాండ్ మన సరిహద్దుల్లోనే ఉంది. సో దాని మీద పాకిస్తానీయులకు ఎటువంటి హక్కు లేదు అని చెప్పాడు అజిత్. ఇంతకు ఆ ద్వీపం ప్రత్యేకత ఏమిటి అజిత్జీ? అప్పటి వరకు మౌనంగా ఉన్న ఇన్స్పెక్టర్ ప్రవీణ్ అడిగాడు. ఆ ద్వీపం నిండా వజ్రాల గనులు ఉన్నాయని తన పరిశోధనలో కనుక్కోగలిగాడు ప్రొఫెసర్ జలాలుద్దీన్. అతను ఇప్పుడు జీవించి లేడు. ప్రొఫెసర్ జలాలుద్దీన్ డైరీల సహాయంతో పాకిస్తానీ ప్రభుత్వం పెద్ద పథకాన్ని తయారు చేసింది. న్యూ ఐలాండ్లో దొరికే వజ్రాల్ని అమెరికాకి ఎగుమతి చేసి అక్కడి నుంచి యుద్ధ పరికరాల్ని తెప్పించుకొని తిరిగి మరోసారి మన దేశం మీద విరుచుకు పడాలని పన్నాగం పన్నింది పాకిస్తాన్. అయినా నీతి ముందు అవినీతి ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది అని ఆ గదిలోంచి బయటికి నడిచాడు డిటెక్టివ్ అజిత్. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే అందరికీ షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అపరాధ పరిశోధక కథల్ని ఆదరిస్తూ కామెంట్ చేస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.